హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుప్రియ వ్లాగ్స్. ఈరోజు మేము వేములకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికని వెళ్తున్నాము. అందుకే మార్నింగ్ 4 o'clock లేచి దెబ్బ అన్ని పనులు చేసేసుకొని పూజ చేసేసి ఇలా రెడీ అయిపోయాను. నేనైతే టెంపుల్ అనేసరికి శారీ కట్టేసుకుంటున్నాను. మా వారు నైటే చెప్పారండి, తొందరగా లేచి రెడీ అయ్యి పూజ చేసేసి బయలుదేరాలి, 6 o'clock అన్నారు. కానీ అవుతుందా, మనం చీర కట్టేసరికి గంట, మళ్ళీ పిల్లల్ని రెడీ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్, అలా 8 o'clockకి స్టార్ట్ అయ్యాం మేము జర్నీ. అయితే బండెక్కగానే వెళ్ళి వస్తుంది, బండెక్కగానే రైట్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండు వాడుతున్నాం. వాడు డాన్స్ చేయమని చెప్తే ఆయన కొడుతున్నా. ఎందుకు డాడీ, ఎందుకు మళ్ళీ చెప్పు 200 కాదు, నాకేం చెప్పినా 200 000 మర్చిపోయినావు కదా. అయ్యో సిగ్గు, మా ఆడపిల్ల అయితే కష్టంగా ఉంది. పాస్వర్డ్ ఎంత 200805 2008 నాకు వేరే చెప్తుందా. అదే చెప్పాను. చూడు, హాయ్ చెప్పు. హాయ్. వెనకాల వీళ్ళని చూడండి ఎలా కొట్టుకుంటున్నారా. ఓకే ఏయ్ బావ, నట్నేనా కొట్టేది? జర్నీ అంటేనే నార్మల్గా పాటలు ఖచ్చితంగా వినాల్సిందే, వినందే రిలాక్స్గా ఉండలేం మనం. ఎందుకంటే అందరు డల్గా ఉంటే అస్సలు నచ్చదు, నాకైతే నచ్చదు. వెనకాల వీళ్ళిద్దరు ఎనీ టైం కొట్టుకుంటూనే ఉన్నారు, వీళ్ళని వదిలిపెట్టేసేయండి మీరు. కానీ పాటలు పెట్టమంటే పాటలు పెట్టట్లేరు వీళ్ళు. చెప్పు నాది వేసుకోవద్దు. మా మమ్మీ చెప్తా కదా. వీళ్ళు పాటలు పెట్టేసరికి టెంపుల్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. చూడండి మీరు. నాలుగైదు పెడుతుంది వాళ్ళు చెప్పారేమో. తీసుకో ఒకటి. ఇప్పటిదాకా మూవీ సాంగ్స్ విన్న మేము సడన్గా ఆంజనేయ స్వామిని చూడగానే ఎమ్మటే మాకు భక్తి పాటలు వినాలనిపించేసిందండి.
చీకటులను అణచినవయ్యా కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగుగా చెప్పులు ఇన్నే కదా ఓయ్ లాగ్ దియవు ఋషికేశ పద్మనాభ బట్ట అట్లే ఉందా నీది ఇప్పుడే చెప్పులు కొంటావా అక్కడ అన్ని కార్లో తిప్పేసిన ఏం కాదు ఆల్రెడీ ఇప్పినా మళ్ళీ ఏం వేసుకుంటా నేను పరిచయం అయితే నా అంత మంచోడు ఉండడు, తీసుకెళ్ళి పెంచేసుకుంటారు నన్ను. ఏంటి వాళ్ళు దిగరేమో వాళ్ళు అట్లా రావనుకున్నావా యూట్యూబ్లో పెడదామని. కాదు కాళ్ళు వస్తున్నాయి అప్పుడే చింట కాళ్ళు వస్తున్నాయా ఏమే కింద కార్లు పార్క్ చేసేసి మేము పైకైతే ఎక్కేసాము. ఈ కోనేటిని చూడండి, ఈ కోనేట్లో 3 కోనేట్లు కలిసి ఉన్నాయంట. ఇందులో విష్ణునామాలు గల చేపలు కూడా ఉన్నాయంట. మేమైతే ఫస్ట్ ఇందులో కాలు చేతులు కడుక్కున్నాము. స్నానం చేయడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే బట్టలు తెచ్చుకోలేదు. మహేష్ గారిని డాడీ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కోపోరా అంటేనే భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అనమాట వాటర్ అని. వాడికి నార్మల్గా వర్షం వస్తేనే చాలా భయం వేస్తుంది, ఏడుస్తాడు. అలాంటిది వెళ్ళురా అంటే వెళ్ళట్లేదు. మీ ఫ్రెండ్ అంట. ఇందాక చెప్పాను కదా, పెరుగు కానీ పరవన్నం కానీ వేస్తే విష్ణునామాలు గల చేపలు ఇక్కడికి వస్తాయని. చూడండి మీరే. లోపల లైట్ వల్ల అనుకుంటాం అది. లైట్ వెలిగే ఉంది అలా చూడు, కానీ ఇట్లా ఎందుకు కొడుతుంది? ఈ ఫోన్లో స్వామివారి దర్శనం అయిపోయాక అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి కింద శివాలయం అంటే ఆ శివాలయాన్ని కూడా దర్శించుకొని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం.